ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఎందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడను. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాక వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరుకు పిల్లలు కనెను. వారు ఎవరెవరు అనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన ఊజు, అరాము తండ్రి అయిన కెమూయేలు, కెసెదు, అదో షిల్గాషు, ఇద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడకు నాహోరుకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గుహను, రహాషును, మయకాను కనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాలని అనుకున్నాడని, మరి ఆ కారణంగా దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నేను చూపించు, పలానా పర్వతం మీద దహన బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఎలా స్పందించాడు, దేవుని మాటకు ఎంత త్వరగా స్పందించాడు, మొదలగు విషయాలను మనం
గత 2 పాఠాలుగా నేర్చుకుని ఉన్నాం. ప్రియదేని పిల్లారా, మరి అబ్రహాము దేవుడు కోరుకున్నటువంటి ఆ కోరికను వెంటనే నెరవేర్చటానికి ఆయన పూనుకున్నాడు. ఏ పరిస్థితిలో? తాను బహు దుఃఖములో ఉన్నాడు. ఒక ప్రక్క ఇష్మాయేలు దూరం అవటం, మరో ప్రక్క మరి వాగ్దాన పుత్రుని చూసి సంతోషించటం. ఈ రెండిటి మధ్య ఉన్నప్పుడు దేవుడు మరి ఆ ఒక్కడై ఉన్నటువంటి తన కుమారుని కూడా ఇచ్చేయమనడం ఎంతో దుఃఖానికి కారణమైంది. కానీ దేవుడు తను కోరుకున్నటువంటి తన ఆజ్ఞ చొప్పున తన ఆజ్ఞను నెరవేర్చడానికి అబ్రహాము ఎంత త్వరగా స్పందించాడో మరి నిన్నటి దినాన మనం చూసాం. వెంటనే మరి తరువాత దినాన్నే మరి ఉదయమునే లేచి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి మరి తన గాడిద గంత కట్టి వెళ్ళిపోయాడు అని ఉంది అక్కడ. మరి ఈ రాత్రి దేవుడు అబ్రహాంతో మాట్లాడితే తెల్లవారగానే మరి అబ్రహాము దేవుని ఆజ్ఞను పాటించటానికి త్వరపడి వెళ్ళినట్లుగా మనం ధ్యానం చేసాం. ఇక ఆ తర్వాత జరిగినటువంటి మరి విషయం ఏమిటి మనందరికీ తెలిసినదే. మరి ఆ రకంగా వారు 3 దినాలు ఆ యొక్క ప్రాంతానికి ప్రయాణం చేశారని, 3 దినాలు మరి ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము మరి ఆ ప్రాంతాన్ని కనుగొన్నప్పుడు తన పరివారిద్దరిని గాడిదను అక్కడ మీరు ఉండమని, నేను ఈ చిన్నవాడును వెళ్ళి మరి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి 4-5 వచనాల్లో రాయబడినటువంటి మర్మం ఏంటి? అబ్రహాము యొక్క నిరీక్షణ, అబ్రహాము యొక్క నమ్మకము ఏంటంటే పనివారితో అంటూ ఉన్నాడు, మీరు ఎక్కడనే ఉండండి, ఈ చిన్నవాడును నేను కలిసి వెళ్ళి మరి దేవునికి మొక్కి మరలా వస్తాం అనేటువంటి మాట అనటంలో గల ఆంతర్యం ఏమిటి? అబ్రహాము దేవుడు కోరుకున్నటువంటి తన కుమారుణ్ణి మరి మళ్ళీ తీసుకుంటాడు, అయినా మరలా నాకు తిరిగి బ్రతికించి నా కుమారుడు నాకు ఇస్తాడు అనే నిశ్చయత. హల్లెలూయా. ప్రియదేని పిల్లారా, అయితే మరి అబ్రహాం యొక్క ఆ నిశ్చయత, ఆ నమ్మకత్వము మనము ఎంత ధ్యానించినా అది మన ఊహకు అందనటువంటిది. అంతగా దేవుని పైన తన నమ్మకాన్ని ఉంచాడు అబ్రహాము. నా ప్రియ దేవుని జనాంగమా, నమ్మకము అంటే ఏదో కాసేపు నమ్మి తర్వాత అది జరగకపోతే విడిచిపెట్టేది కాదు. అబ్రహాము ఎలా నమ్మాడు? పనివారితో అంటున్నాడు కదా, నేననో ఈ చిన్నవాడును ఆ పర్వతమునకు ఎక్కి దేవునిని మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తామన్నాడు. మరి తిరిగి వచ్చారా లేదా? ప్రియదేని పిల్లారా, మరి అబ్రహాముకు ముందే తెలుసా, లేదా దేవుడు మరి అబ్రహాముకు మరొక రూపంలో మరి చెప్పాడా? ఏమిటి ఇదంతా డ్రామానా అని మనం ఆలోచన చేస్తే, ప్రియదేని పిల్లారా, ఒక నమ్మకస్తుడు దేవుని పైన నమ్మకత్వాన్ని ఎంత పరిపూర్ణంగా కలిగి ఉంటాడో అబ్రహాం జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు. ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ నిశ్చయతను బట్టి, ఆ నిరీక్షణ బట్టి అబ్రహాము మరి అనేక జనములకు తండ్రి అయ్యాడు. దేవుని ఆశీర్వాదాలను, దేవుని వాగ్దానాలను మరి దేవుడే ఒక మనిషితో నిబంధన చేసుకునేటువంటి ఆ భక్తిని, ఆ యథార్థతను సంపాదించాడు. ప్రియదేని పిల్లారా, ఆలోచన చేస్తే మరి అబ్రహాము చెప్పినట్లుగా మరి పనివారు గాడిదను అక్కడ విడిచిపెట్టి మరి అబ్రహామును మరి ఇస్సాకును కలిసి మరి ఆ యొక్క కొండకు వెళ్ళారు. ఆ కొండకు వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటి? మరి ఇలా వారు కొండకు వెళుతూ ఉన్న మార్గ మధ్యములో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, తండ్రి, దహన బలికి నిప్పును కట్టెలను ఉన్నవి కానీ మరి గొర్రె పిల్ల ఏది అని అబ్రహామును అడిగేటప్పుడు అబ్రహాం అంటాడు కదా, దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పి తలుస్తూ ఉంది. ప్రియదేని పిల్లారా, మరి అక్కడ పనివారితో ఆ మాట చెప్పాడు, ఇక్కడ కుమారుడు అడిగినటువంటి కుమారుని కూడా ఆ మాట చెప్పాడు, ఏంటి? దేవుడే చూసుకుంటాడు అని. ప్రియదేని పిల్లారా, ఇక ఆ పర్వతానికి వెళ్తాడు. ఆ పర్వతం మీద మరి దహన బలి కోసం మరి కట్టెలు చక్కగా పేర్చుతాడు. తరువాత తన కుమారుని బంధించి ఆ కట్టెల మీద ఉంచుతాడు. ప్రియదేని పిల్లారా, అబ్రహాము నిశ్చయిత ఏమిటి? అవును, నేను దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞని నేను పాటించాలి, దేవుడు కోరుకున్నాడు, నేను వెంటనే ఇచ్చేయాలి. తడవు చేయకుండా అబ్రహాం ఆ పనిని త్వరగా పెట్టి చేస్తూ ఉన్నాడు. అప్పటికే 3 దినాల ప్రయాణం
మరి ఆ మోరియా ప్రాంతానికి వచ్చి ఆ కొండ మీద మరి కట్టెలు పేర్చి తన కుమారుని బంధించి ఇక రెడీ అయిపోయాడు. దేవుడు కోరుకున్న దాన్ని దేవుడికి ఇచ్చేయటానికి ఇక తడవు చేయకుండా ఆయన తన చెయ్యి ఎత్తి మరి కత్తి చేయెత్తి ఇక కుమారుని వధించడానికి ప్రయత్నం చేయగా వెంటనే పరలోకము నుండి దేవుని స్వరము, దేవుని దూత మాట్లాడుతూ ఉంది, అబ్రహమా అబ్రహమా, నీవు ఆ పిల్లవాడిని ఏం చేయొద్దు అని చెప్పి దేవుని స్వరం వినబడటం అబ్రహాము విన్నాడు. ఆహా, ఆ సమయంలో అబ్రహాము ఎంత సంతోషించుంటాడండి. దేని పిల్లలు ఆలోచన చేయండి. అబ్రహాము నమ్మినట్లుగా దేవుని యొక్క స్వరము విన్నాడు. దేవుడు మరి నీవేమి చేయొద్దు అన్న మాటకు లోపల ఎంతో సంతోషం, కానీ ఆ సంతోషాన్ని బయట పెట్టకుండా దేవుని మాటను విన్నాడు. ఏమన్నాడు? అబ్రహమా అబ్రహమని దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. అంటే తనను తాను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. దేవుని పిల్లరా, ఇలాంటి భక్తి జీవితం మరి మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. మనలో ఇలాంటి నమ్మకత్వం కానీ, ఇలాంటి నిశ్చయత కానీ, నిరీక్షణ కానీ, యథార్థత కానీ, భక్తి జీవితం లేకుండా ప్రభువును అడుగుతూ ఉంటాం. దేవా నాకు కనిపించు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. యథార్థత లేని మరి భక్తి నీకు దేవుని యొక్క ప్రసన్నతను కలుగు చేయలేదు. కాబట్టి అబ్రహాము నిశ్చయత, అబ్రహాము నమ్మకత్వం ఎంత ఉన్నతమైనదంటే మరి దేవుని మాటకు ఉభయ్యాడు. దేవుని ఆజ్ఞను వెంటనే తీర్చివేయాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి అని చెప్పి తను ఒక్కడై ఉన్నటువంటి కుమారుని ఇవ్వటానికి కూడా వెందీయలేదు. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, మరి దేవుడు ఆ పిల్లవాడిని ఏం చేయొద్దని చెప్పి మరి అన్నప్పుడు ఆ దగ్గరలోని వెనక తట్టున పొట్టేలు కనపడుతుంది. పిల్లవాడుకు బదులుగా, ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలను దహన బలిగా అర్పించి తిరిగి తన పనివారి వద్దకు వచ్చి వారు తిరిగి ప్రయాణమై బెయేర్షాకు వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. ఎంత ఆశీర్వాదం అండి! దేవుడు ఈ ఆశీర్వాదమును ఇవ్వటమే కాదు, మరి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తానన్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదమును పట్టుకుని మనందరం ఈ భూమి మీద అబ్రహాము ద్వారా విస్తరించాం. ప్రియదేని పిల్లారా, మరి అందుకనే మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము కొనియాడబడతా ఉన్నాడు ఇప్పటికి కూడా. ప్రియదేని పిల్లారా, మరి దేవుడు మరి ఆయా కాలములలో ప్రజలకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమని సంబోధించేవాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనైన యెహోవానని పరిచయం చేసుకున్నాడు. ఆహా, ఎంత గొప్ప భాగ్యం అండి! ఇంత గొప్ప భాగ్యము ఊరికనే వచ్చిందా? దేవుని పైన నమ్మకత్వాన్ని, దేవుని ఆజ్ఞలను పాటించేవారిగా. పాటించటం అంటే మరి ఎప్పుడో ఒకప్పుడు పాటించటం కాదు. దేవుడు ఒక ఆజ్ఞ వేస్తే ఆజ్ఞను వెంటనే పాటించటం అబ్రహాముకు అలవాటు. ఇలాంటి అలవాటు నీకుందా? ఇలాంటి నమ్మకత్వం నీకుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి నమ్మకత్వం, ఎలాంటి భక్తి, యథార్థత నీ జీవితంలో నీ పొందుకోవాలంటే నిత్యము దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని మరి ఆజ్ఞలను పాటించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రములో రాయబడిన ప్రతి ఒక్క మరి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు, న్యాయ విధులను పాటించినప్పుడు, అంతెందుకండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం నీవు జీవిస్తే చాలు, దేవుడు మరి నిన్ను నిండారుగా దీవిస్తాడు. అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వము, ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ, ఆ యథార్థత, భక్తి జీవితమును నీవు కూడా మరి కొంతైనా పొందుకుంటే దేవుని యొక్క నిత్య రాజ్యానికి స్వతంత్రించుకుంటావు. ఈ లోక సంబంధమైన ఏ పాపమును అంటించుకొనకుండా నిన్ను నీవు మరి భద్రపరచుకోగలవు. కాబట్టి నమ్మకత్వం అనేటువంటిది ఎంత బలమైన కార్యాలు చేస్తుందో, దేవుని ఆజ్ఞలను పాటించేలాగా చేస్తుంది, దేవునికి మరి లోబడేటట్లుగా చేస్తుంది. అలాంటి భక్తి, నిశ్చయత, అలాంటి నమ్మకత్వము నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ప్రార్థన దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. అబ్రహాము మరి ఏ రీతిగా మరి మిమ్మల్ని నమ్మారో ఆ నమ్మకత్వంలో అయినా తాను విజయమును పొందుకున్న రీతిని అయ్యా సాక్షాత్తు మీరే పరలోకము నుండి మరి నైనా ఆశీర్వదించిన ఆ విధమును మేము ధ్యానం చేశాం. ఈ రోజున నమ్మకత్వం లేక అయ్యా నిరీక్షణ లేక చాలామంది నాయనా ఇదిగో ఎలా వచ్చి అలా పాపములు పడిపోతూ ఉన్నారు అయ్యా. రక్షింపబడి మరలా పాపములోనికి జారిపోతూ ఉన్నారు నాయనా తండ్రి. అబ్రహాము లాంటి నమ్మకత్వము, అబ్రహాము కలిగి ఉన్న నిరీక్షణ, నమ్మకత్వము, యథార్థత, భక్తిని కలిగి లేకుండా ఈ రోజున పరిశుద్ధులమని మరి రక్షింపబడిన వారమని, దేవుని కుమారులమని, కుమార్తెలమని చెప్పి అయినా ఎవరికి నచ్చినట్లుగా వారు పడిపోతూ చెడిపోతూ పాపములో కూరుకుపోతూ అయ్యా మీ ఆశీర్వాదాలను, మీ ఆజ్ఞలను నైనా వారు కోల్పోతూ ఉన్నారయ్యా. ఇట్లాంటి వారందరితో మాట్లాడారు. ఈ రోజున నాయన ఎవరైతే నాయన ఈ రీతిగా మీ ఆజ్ఞలకు లోబడకుండా నైనా మీ న్యాయ విధులను పాటించకుండా వాక్యానుసారమైన జీవితం లేకుండా బ్రతుకుతూ ఉన్నారో వారి ఆత్మలన్నిటిని రక్షించండి. వారికి ఇప్పుడైనా సరే నైనా మీపై నమ్మకత్వముతో నైనా నిరీక్షణతో విశ్వాసముతో ముందుకు కొనసాగునట్లుగా అయినా వారు కొనసాగటమే కాదు, ఆ విశ్వాసములో ఉన్నటువంటి ఆ క్రియలను వారు కలిగి ఉండి ఆయన అనేక మందికి సత్య సువార్తను తెలియచేసేవారిగా మార్చమని, నైనా నమ్మకస్తులుగా అనేక మందిని మార్చమని, నమ్మకస్తులు కరువైన దేశంలో అనేక మందిని లేపమని, నమ్మకస్తులైన వారు నీ సత్య సువార్తను నమ్మకముగా ప్రకటించడానికి కృప చూపమని, ఈ దినము మేము చేయి పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. ఘనతయు మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.